రోజు రోజుకు రాష్ట్రంలో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఆ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో విఫలమైనాడు. అదేవిధంగా తన పార్టీని నడిపించే విషయంలో కూడా ఘోరంగా విఫలమైనాడు. ఉదాహరణకు తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఈరోజు కూడా ఒక అభ్యర్థిని కూడా నిర్ణయించలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, ఈ పార్టీ కూడా కాదు, చెప్పాలంటే యంత్రాంగమే వీళ్ళను చీకొడుతున్నారు. కాబట్టి ఈరోజు క్యాండిడేట్లను నిర్ణయించే స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదని రాజంపేట నియోజకవర్గం పక్షాన్ని తెలియజేస్తున్నాను. పోతే ఈరోజు 20 లక్షల మందిని నిరుద్యోగులకు 5 ఏళ్లలో ఎంప్లాయ్మెంట్ చూపిస్తానని చెప్పి మా గౌరవనీయ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 6 వాగ్దానాలతో ప్రజల్లోకి ధీటుగా దూసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ వాగ్దానాల అమలుకు ఖచ్చితంగా 40 రోజుల తర్వాత ఉమ్మడి ప్రణాళిక జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే కడప జిల్లాలో 4 సీట్ల పైన స్పష్టత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మిగతా స్థానాల్లో కూడా 6వ తారీఖు లోపల అందరినీ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇంత పోటీలో కూడా మా అధినేత ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గానికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎవరైతే బలవంతుడుగా ఉన్నారో, ఎవరైతే నియోజకవర్గంలోని అన్ని బూతుల్లో ఏజెంట్ను పెట్టగలిగిన సత్తా ఉందో అటువంటి అభ్యర్థిని తప్పక ఎంపిక చేస్తారో ఖచ్చితంగా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని చెప్పి రాజంపేట నియోజకవర్గం పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను.